ఆయన బయటపడాలంటే అది బాబు గారి చేతిలోనే నిర్ణయం ఉందా? ఎందుకు జాప్యం జరుగుతుంది? 14-15 నెలలు అయిపోతుంది. ఇంకెప్పుడు వీటి మీద ఈ 3 కారణాల మీద నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? అంటే వీటన్నిటికీ కూడా విత్తు ముందా చెట్టు ముందా లాంటి సమస్య ఉంది బాబు గారి ముందు. ఇప్పుడు గెజిట్ నోటిఫై చేసేసేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి. ఉట్టి ఆ 29 గ్రామాలు అంటే దేశంలో అతి చిన్న రాజధాని అవుతుంది. ఇప్పుడు త్రివేంద్రం రాజధాని పరంగా ఒక మంగళగిరి స్థాయిలో ఉంటుంది, మంగళగిరి గుంటూరు స్థాయిలో ఉంటుంది కేరళ రాజధాని. పాండిచ్చేరి రాజధాని ఏదో అంత చిన్నదిగా ఉంటుంది. అట్లా వన్ ఆఫ్ ద స్మాల్ క్యాపిటల్ అయిపోతుంది. క్యాపిటల్ అప్పుడు 1 కోటి జనాభా 29 గ్రామాల్లో సరిపోతారా? కుదరదు కదా. 1 కోటి జనాభా 29 గ్రామాల్లో ఎట్ట కుదురుద్ది అసలు? ఇంపాసిబుల్ కదా. 1 కోటి జనాభాకి తగ్గట్టుకు ఉండాలంటే ఈ సిఆర్డిఏ కెపాసిటీ మొత్తాన్ని కలిపి పెట్టాలి. సిఆర్డిఏ మొత్తానికి పరిధి అంతా కలిపి పెట్టాలి. ఇప్పటికిప్పుడు 80 లక్షల జనాభా ఉన్నారు సిఆర్డిఏ పరిధి అంటే. అది చేస్తే ఇప్పుడు అక్కడ భూములు కొనేవాళ్ళు తగ్గేసి ఈ సిఆర్డిఏ పరిధి అంతా కొనుక్కుంటారు. విజయవాడ గుంటూరు డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానిలోనే కదా. ఇప్పుడు శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టగానే ఆ ఏరియాలో ప్లాట్ల ధరలు పెరిగిన మాట వాస్తవం, కానీ ఉంటున్న వాళ్ళు ఎంతమంది అక్కడ ఇల్లు కట్టుకుని? ఏ